సో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి దాదాపు 2.5 సంవత్సరాలైతే గడిచిపోయింది. ఏదేమైనా సగం పీరియడ్ అంటే 5 ఇయర్స్‌లో సగం పీరియడ్ అయితే గడిచిపోయింది. ఇంకో 2 ఇయర్స్‌కి సంబంధించి ఇటు బీజేపీ గావచ్చు, ఇటు బీఆర్ఎస్ గావచ్చు మేము అధికారంలోకి రావాలని జెప్పేసి గూడా వాళ్ళ ప్రయత్నాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్ గూడా ప్రజల్లోకెళ్ళాలని జెప్పేసి గూడా కొత్త రకంకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గూడా ఎక్కడ మాట్లాడినా గూడా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే చాలా క్లియర్‌గా ఒకటే మాట చెప్తాడు. రాబోయే ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీదే అధికారం అని చెప్పేసి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గూడా ఈ ఒక్క మాట మాత్రం చెప్పకుండా మర్చిపోడాయన. సో, ఏదేమైనా గూడా దీనికి సంబంధించిన వార్తొచ్చింది ఒకసారి చూద్దాం. మేము తలుచుకుంటే బయటకు రాలేదు. రైతులను నిర్బంధించి శంకుస్థాపనల ముందు వారికి పరిహారం చెల్లించండి. అన్నదాతలకు అన్యాయం చేస్తే ఊరుకోం. కాంగ్రెస్ పాలనలో రైతులు బాధపడుతున్నారు. ఈసారి ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. హామీల అమలులో కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనల కోసం స్థానిక రైతులను పోలీసులు బలవంతంగా నిర్బంధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఆదివారం ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చి శంకుస్థాపన చేయాలని, కానీ తుపాకీలు పెట్టి భయపెట్టారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి అన్నారంట. ఏదేమైనా గూడా ఇది గూడా వాస్తవం. ఏదేమైనా గూడా ఆయన శంకుస్థాపనలు ఇవన్నీ ఆలోచించే ముందు రైతుల కోసం ఎప్పుడు సభ పెట్టినా గూడా రైతులని ఆదుకుంటాం, అన్నదాతలను ఆదుకుంటాం. ఖచ్చితంగా ఒక్క గింజ వదలకుండా ధాన్యం కొనుక్కుంటాం అని జెప్పేసి రేవంత్ రెడ్డి జెప్తున్నాడు. సో, నిన్న బోయినుండే. సిరిసిల్ల గావచ్చు, సిద్దిపేట గావచ్చు అటు సైడ్ డిజిటల్ మీడియా జరిగింది. ఇప్పటి వరకు గూడా అవి కొంటలేరు. ఈరోజు మెరుగం. సో, ఈ రోజు నుంచే గదా వానలు స్టార్ట్ అయ్యేది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గూడా వానలు. మరి రైతుల పరిస్థితేంది? ఒకవేళ నానినా గూడా ఖచ్చితంగా దానికి సంబంధించి మద్దతు ధర ఇచ్చి మేము కొంటామని జెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి గూడా అవి కొంటున్నాం 70% అయిపోయింది, 80% అయిపోయింది. ఇంకా 20, 30% ఉందని జెప్పేసి వాళ్ళు జెప్తున్నారు. సో, ఇంకా దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలే? మొన్న పోయినాం. ఆ రోజు ఎంతో కొంత దానికి నెక్స్ట్ డే నుంచి ఎంతో కొంత మేము పోయినప్పుడు ఎక్కడ జూసినా గూడా ధాన్యానికి సంబంధించిన కుప్పలే. ఆ పైన కుక్కలు గావచ్చు, కోతులు గావచ్చు అవన్నీ చిందరవందర జేసినాయి. దానికి సంబంధించిన నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్‌లు పెట్టి ఖచ్చితంగా కొంటామని జెప్పేసి గూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గావచ్చు, వాళ్ళు వీళ్ళు చెప్పడం జరిగింది. సో, 70% అప్పుడే అయిపోయిందని జెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గూడా మాట్లాడాడు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితేంది? ఇంకా కొంతమందున్నారు గదా! మరి వాళ్ళ పరిస్థితేంది? ఒకవేళ నానినా గూడా కొంటామని జెప్పేసి చెప్తున్నారు గదా! మరి వాళ్ళ పరిస్థితేంది? నిన్న పోయి జూస్తే గూడా అట్లనే ఉన్నాయి. సో, రామచంద్రరావు గూడా రైతులని ఆదుకోవాలి. రైతుల గురించి ఆలోచించండి. ఈ శంకుస్థాపనలు తర్వాత జేసుకోండి అని జెప్పేసి చెప్తున్నారు. వాస్తవమే అది. మీరిచ్చిన ప్రణాళికలు గావచ్చు, మీరిచ్చిన 6 గ్యారంటీలు గావచ్చు, మీరు ఏ రకంగా ఇచ్చిరో దాని పైన ఫోకస్ బెట్టి మీరు బోతున్నారా? ఏదో మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఆ హామీ ఇచ్చినాం, అవి నెరవేర్చినాం అని జెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి, ముఖ్యంగా మీరు ఎలక్షన్స్‌కి ముందు గావచ్చు, ఎలక్షన్స్‌కి తర్వాత గావచ్చు, మీరు ప్రమాణ స్వీకారం జేసిన తర్వాత గావచ్చు, ఆ హామీలు గావచ్చు, అవి గుర్తున్నాయా మీకు? 6 గ్యారంటీలు, 420 హామీలు. రైతులను ఆదుకుంటామని జెప్పేసి రైతులను ముందు పెట్టుకున్నారు గదా! మరి. వాళ్ళ పరిస్థితేంది? ఆ శంకుస్థాపనలు గావచ్చు, ఇంకా రిబ్బన్ కటింగ్‌లు గావచ్చు, అవన్నీ పక్కన బెట్టి ముందు రైతుల గురించి ఆలోచించాలి గదా! సో, ఏదేమైనా గూడా వీళ్ళు చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఎప్పుడు రామచంద్రరావు ఎప్పుడు మాట్లాడినా గూడా చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఒకటే మాట చెప్తాడు. ఇప్పుడొచ్చే అధికారం మాదే, బీజేపీదే అని జెప్పేసి చాలా క్లియర్‌గా చెప్తుంటాడు. ఏదేమైనా గూడా మరి బీజేపీ అధికారంలోకి వస్తది తెచ్చుకుంటాం అని జెప్పేసి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మీరు ఇచ్చిర్రు. ఈసారి బీజేపీకి అవకాశం ఇయ్యండి. బీజేపీనే గెలుస్తది. బీజేపీ వస్తే ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని జెప్పేసి చెప్తున్నారు. అటు కాంగ్రెసోళ్ళు అదే జెప్పిర్రు. బీఆర్ఎస్ అదే చెప్పిర్రు. మొన్న కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గూడా అదే మాట చెప్పింది. రైతులకి ముందు ప్రాధాన్యత ఇస్తామని జెప్పేసి. ఆ ఇచ్చిన మాటకే గదా మార్పొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు పోతే ఎంతో కొంత కేసీఆరే బావుండని జెప్పేసి చెప్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధు గావచ్చు, రుణమాఫీ గావచ్చు, అవన్నీ వచ్చినాయి కరెక్ట్. ఇప్పుడు అవి గూడా సక్కగా వస్తలేవని జెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా గూడా నిజంగా ప్రభుత్వం ఒక్కసారి దీనిపైన మరి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. వానాకాలం వచ్చింది. ఈరోజు స్టార్ట్ అయిపోయిందిగ మెరుగం నిన్నటితోటి ఎండాకాలం కాస్త కంప్లీట్ అయిపోయింది.
వానలు పడితే వాళ్ళ పరిస్థితేంది? ఇప్పటి వరకు గూడా బిక్కుబిక్కుమంటూ రైతులున్నారాడ. ఏదేమైనా గూడా ఒక్కసారి ఈ రైతు ఇవన్నీ శంకుస్థాపనలు ఇవన్నీ పక్కన బెట్టి, రైతుల పక్షాన ఉండి, రైతుల కోసం ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళడ ఎండల కాయనక, కష్టమనక ఎండలో పని జేస్తేనే గదా! మనకి 4 మెతుకులు నోట్లోకి బోతున్నాయి. సో, దీనిపైన ఒక్కసారి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. సో, హామీలిచ్చే దాంట్లో ఏ ప్రభుత్వం గూడా పాస్ గాదు. వాళ్ళిచ్చే అడ్డమైన హామీలన్నీ అటు బీఆర్ఎస్ గావచ్చు, ఇటు కాంగ్రెస్ గావచ్చు, మీరొచ్చిన తర్వాత మీరు గావచ్చు, ఎవ్వరు 100% సక్సెస్‌ఫుల్‌గా జేయలేరు. సాధ్యం గాని పనది. ఒకళ్ళో ఇద్దరో మరీ ప్రజల పైన నిజంగా రాజకీయ నాయకుడై, ప్రజల కోసమే స్వార్థం ప్రజల కోసమే పనిజేస్తా, నిస్వార్థంగా పనిజేస్తా అనేటోళ్ళకి అది సాధ్యమైతది. సో, ఎంతో కొంత స్వార్థంగా పనిజేస్తారు గాబట్టి రాజకీయ నాయకులు 100% అది సక్సెస్ గావడం చాలా కష్టం. ప్రతి ప్రభుత్వం ఫెయిల్ అయితది. కాకపోతే ప్రజలు మార్పు కోరుకుంటారు అంతే. ఇదే జూడండి, కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కోసం స్థానిక రైతులను పోలీసులు బలవంతంగా నిర్బంధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. సో, మరి వాళ్ళకి అయితే శంకుస్థాపన సమయంలో వాళ్ళు పోలీసులు నిర్బంధించారు ఇవన్నీ పెడితే, పో దయచేసి రైతుల కోసం, రైతుల పక్షాన వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. వాళ్ళెంత బాధపడుతున్నారో ఆలోచించండి. అయిపోయింది. ఎండాకాలం గూడా అయిపోయింది గాబట్టి, మిగిలిన పంటకి సంబంధించి మిగిలిన ధాన్యం ఏదైతే ఉందో అది పూర్తిగా కొనుగోలు జేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఈ ఈ మన దేశంలో ఎక్కువ కష్టపడేది ఎవరంటే రైతన్నలే. సో, వాళ్ళని మనం కళ్ళలో పెట్టుకొని చూడాలి గదా! సో, దయచేసి కాంగ్రెస్ పార్టీ సర్కార్ మరోసారి దీనికి సంబంధించి పునరాలోచన జేసి, మీరు ఏ రకంగానైతే అన్నారో ఒక్క ధాన్యం గింజ గూడా వదలకుండా కొంటామని జెప్పేసి, అదే రకంగా మీరిచ్చిన హామీని నెరవేర్చండి. లేదంటే ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది? అధికారుల దగ్గర ఒక తప్పు జరుగుతుందా? ఎక్కడ ఏ ఆఫీస్‌లో తప్పు జరుగుతుంది? ఇదంతా మీరొక్కసారి రీకలెక్షన్ జేసుకోండి. లేకపోతే మీ వరకొస్తుందా ఇన్ఫర్మేషన్ లేదా? మంత్రి వరకు పోతుందా? లేదా? లేకపోతే అక్కడక్కడనే సర్కిల్‌లలో అక్కడనే ఆఫీస్‌ల చుట్టూ అక్కడక్కడనే తిరుగుతుందా? సో, ఇదంతా ఒకసారి మీరు ఆలోచించండి. రైతుని రాజుని చేస్తాం, జై జవాన్, జై కిసాన్ అనడం గాకుండా, నిజంగానే రాజుని చేసేటట్టు మీరు ప్రయత్నిస్తేనే అయితది. ఏదేమైనా గూడా ఈ రామచంద్రరావు ఇదొక్క మాట మాత్రం బట్టి పట్టిండో మరేం పట్టిండో తెలవదు గానీ, ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది అని జెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఏం జేయాలి? ఉట్టిగా ప్రెస్ మీట్‌లు పెడితే మాట్లాడితే అయిపోతదా? కష్టపడాలి గదా! ప్రజల్లోకెళ్ళాలి గదా! ఎవరైనా బోతున్నారా బీజేపీవోళ్ళు ప్రజల్లోకి? ప్రజలలోకి పోయి ప్రజలతో మమేకం అయితున్నారా? కొంతమందికి బీజేపీ అని జెప్పి గూడా సరిగ్గా తెలవనోళ్ళున్నారు ఇప్పటికి. సో, దీనికి సంబంధించి ఈ రైతులకి సంబంధించి గావచ్చు, దీంట్లో చాలా మైనస్ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతులకి సంబంధించి రుణమాఫీ గావచ్చు, మీరిచ్చిన హామీలు గావచ్చు, బోనస్‌లు గావచ్చు, ఈ పంట సేనుకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ అట్లనే మాట్లాడిర్రు. వరేస్తే ఊరే అని జెప్పేసి. ఏదైతే రైతులకి సంబంధించి ఏమేమైతే పథకాలున్నాయో అవన్నీ పూర్తిగా అమలు చేస్తేనే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చారు. లేదంటే బీజేపీ రామచంద్రరావు అన్నట్టు వాళ్ళే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్పనుకున్నారు. ఇప్పుడు దీన్ని గూడా కాంగ్రెస్ పార్టీ గూడా మారిపోతే బావుండదనేసి వాళ్ళనుకుంటున్నారు. దయచేసి దీనిపైన వానలు వచ్చే సమయం స్టార్ట్ అయింది గాబట్టి, వానలు గూడా స్టార్ట్ అయినాయి గాబట్టి, ఒక్కసారి ఇవన్నీ శంకుస్థాపనలు ఇవన్నీ పక్కన బెట్టి రైతుల గురించి ఆలోచించి మిగతా ధాన్యం ఏదైతే ఉందో వాటిని గూడా కొనుగోలు చేయాలి.